కీర్తన గ్రంథము 89వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. పరాక్రమం గల బాహు నీకు కలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. చూడండి, అద్భుత రీతిగా ఇక్కడ ఏతాను అనేటువంటి వ్యక్తి రచించినటువంటి కీర్తన గ్రంథములో చాలా కీర్తనలు దావీదు రాసి ఉన్నాడు కనుక దావీదు కీర్తనలని వ్రాయబడి ఉన్నవి. కానీ మిగతా వాళ్ళు రాసినటువంటి కీర్తనలు కూడా దావీదును అనుసరించి ఏ విధముగా దావీదు ఆ దేవుడి నామాన్ని మహిమపరిచాడో, ఆయన నామాన్ని ఘనత వహించడానికి ఆయన యొక్క కీర్తనలు రాసి ఉన్నాడో అదే పందాలో వీరు కూడా మరి నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ అద్భుతమైనటువంటి మాట అదేమనగా, పరాక్రమ గల బాహువు నీకు కలదు. ఈ బాహు కొంతకాలమేనండి, నిరంతరం ఉంటుంది. పరాక్రమ గల బాహువు నీకు కలదు. ఇది అనుభవించి తాను రాసినటువంటి కీర్తన. దేవుని యొక్క బాహువు, దేవుని యొక్క బాహువులో ఉన్నటువంటి శక్తిని, దేవుని బాహువులో ఉన్నటువంటి ఆ ప్రభావమును ఏతాను అనుభవించాడు. అతడు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఇబ్బందులను దాని నుంచి పోరాడి దేవుడు గెలిపించిన తర్వాత అతని హృదయంలో వచ్చినటువంటి ఆ సమాధానముతో రాసినటువంటి కీర్తన. పరాక్రమ గల బాహువు నీకు కలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. బాహువులో యొక్క శక్తి ఆయనకు మాత్రమే ఉన్నది. అదే బాహువును చాపి సృష్టిని అంతటిని కూడా ఆయన సృష్టించి ఉన్నాడు. నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది అంటే దానికి మించినటువంటి పవర్ ఇంకోటి లేదని అర్థం. ఇక్కడ 118వ దావీదు కీర్తన 15-16 కూడా చదువుదాం. నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. చూడండి, నీతిమంతుల గుడారములో చూడండి, మనం చాలా మంచి పేర్లు పెట్టుకుంటాం ఇంటికి. కానీ దానిలో ఏముండాలి? ఆ గుడారములలో మనం నివసించేటువంటి వాటిల్లో ఏముండాలండి? నీతి ఉండాలి. నీతి గనక మనకు ఉంటే ఖచ్చితముగా ఆ గుడారములో దేవుని యొక్క కృప విడిచిపోకుండా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీకు అటువంటి డిజైర్ కానీ, అటువంటి మనస్సు కానీ, అటువంటి ఆసక్తి కానీ నీకుంటే నీతి అనేటువంటిది నీ యొక్క ఇంటిలో ఉండాలి. చూడ, నీతిమంతుల గుడారములో రక్షణ గూర్చి ఉత్సాహ సునాదములు వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆయన హస్తము సాహస కార్యములు చేయను. మరి నేను లాస్ట్ ఫ్రైడేనే నేను రావాలి, అక్కడ టికెట్ కూడా నేను తీసుకుని ఉన్నాను. 4-5 డేస్ కోసం నేను వెళ్ళాను ఢిల్లీకి. అయితే మరి ఆ రోజున నేను బయలుదేరడానికి అంటే కొంచెం లేట్ అయింది, బాగా హెవీ రైన్ వస్తుంది. చూస్తే నాకు తర్వాత మెసేజ్ వచ్చింది. అక్కడ ఉన్నటువంటి మా కజిన్ ఆయన ఫోన్ చేశారు, ఎయిర్పోర్ట్ కూలిపోయిందంట, చూడండి దాన్ని. అంటే అప్పుడు వెంటనే అయ్యగారికి ఫోన్ చేసి మరి చూస్తే ఫ్లైట్స్ క్యాన్సిల్ అని వచ్చింది. యాక్చువల్గా నేను ఉండేటువంటి ఇల్లు ఆ ఎయిర్పోర్ట్కి దాదాపు 80 కిలోమీటర్ల స్పీడ్లో కారు వెళ్తే 2 గంటలు పడుతుంది టైం. అంత డిస్టెన్స్, అంత దూరంలో నేను ఉన్నాను కనుక ఆ వర్షం వల్ల నేను వెళ్ళదు. కానీ లేదంటే నేను ఆ సమయంలో అక్కడ ఉండవలసింది. కొంతమంది చనిపోయారు, కొంతమంది బాగా ఇంజ్యూర్డ్ అయ్యారు. దేవుని హస్తము నాకు తోడుండి హల్లెలూయా నన్ను కాపాడింది. హల్లెలూయా. తర్వాత నేను వస్తూ ఉన్నప్పుడు అంటే ఆంధ్ర ఎంటర్ అవుతుంది ఫ్లైట్. ఎంత టర్బులెన్సెస్ అంటే చెప్పొద్దు. అంటే అనుకోకుండా దేవుని కృప, నేను ఎక్కింది చాలా పెద్ద ఎయిర్ క్రాఫ్ట్. దానివల్లనే ఏంటంటే కొద్దిగా ధైర్యం, అంటే పెద్దదైతే ఎక్కువగా టర్బులెన్స్ ఉండదు. అయితే ఎప్పుడైతే ఆంధ్రాలో ఎంటర్ అవుతున్నామో విపరీతమైన టర్బులెన్సెస్ అనమాట. నాకు కూడా భయం వేసింది, ఎందుకంటే ఆ టర్బులెన్స్ బాగా వచ్చేసి దాదాపు 35 ఫీట్ కిందకి వెళ్ళిపోయిందండి ఫ్లైట్. వెళ్తే నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నీ దాసులు నీ చిత్తం ప్రభువా నేను ప్రార్థన చేసుకున్నాను. తర్వాత నాకు దేవుడు కీర్తన గ్రంథం 55వ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్యాన్ని నాకు బయలుపరిచి నన్ను బలపరిచారు. హల్లెలూయా. చూడండి, ప్రభువా సృష్టికర్త అయిన దేవుడు నీ సృష్టిని నీ ఆధీనంలో ఉంచుకొని నీ దాసురాలను కాపాడని నేను ప్రార్థన చేశాను. హల్లెలూయా. ఇలాంటి నా జీవితంలో ఎన్నో ఉన్నాయి.
ప్రతి క్షణము దేవుడు నన్ను కాపాడుతున్నాడు. అయితే నన్ను కాదు, దేవుడు నమ్ముకున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా దేవుని యొక్క కాపుదల ఉంటుంది. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. ఆయన హస్తము సాహస కార్యాలు చేస్తుంది. ఆయన హస్తము బలమైనటువంటి కార్యాలు చేస్తుంది. కనుక ఈ విధమైనటువంటి కాన్ఫిడెన్స్ మన పితరులైనటువంటి వారికి ఉన్నది. బైబిల్ గ్రంథం రాయబడినటువంటి వాక్యాలు 10వ దశాబ్దంలో రాయబడినటువంటి వాక్యాలు ఈ రోజును కూడా మనము ఈ యొక్క వాక్యాలను మనం వివరిస్తూ దేవుడిస్తున్నటువంటి అర్థం ప్రకారము మనము ప్రసంగాలు చేస్తూ ఉన్నామని అంటే మరి ఎందుకు అంటే మనం నేర్చుకోవాలి వాక్యంలో ఉన్నటువంటి విషయాలను. నేను ఇది సమూయేలు గ్రంథము రాసినటువంటిది, మళ్ళీ ఈ యొక్క కీర్తన గ్రంథము రాసినటువంటి ఆ డేట్స్ నేను చూశాను. ఎందుకంటే ఎప్పుడు ఎలా రాశారు. కీర్తన గ్రంథములో మొదటి నుంచి 150 కీర్తనలు కూడా ఏమిటంటే ఒకసారి రాయబడినటువంటివి కాదు. వాళ్ళు ఆ భక్తులైనటువంటి వారందరూ వాళ్ళ జీవితంలో వస్తున్నటువంటి ఒడిదుడుకులు కానివ్వండి, వాళ్ళ జీవితంలో వస్తున్నటువంటి అనారోగ్యము కానివ్వండి, వాళ్ళ జీవితంలో వస్తున్నటువంటి సమస్యల విషయములలో వాటి నుండి ఆయన యొక్క బాహుబలముతో తప్పించినటువంటి ఆ దేవాది దేవుని మహిమపరుస్తూ వ్రాయబడినటువంటి కీర్తనలు ఇవి. దావీదుకు ఒక్కడికే అనుకోబాకండి. ఆది కాండము 1వ అధ్యాయము నుండి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం వరకు రాయబడిన ప్రతి మాట కూడా లోకములో ఉన్న సమస్తమైన మానవాళికి హల్లెలూయా హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ వాక్యాలను చూసి మనం ఏమి నేర్చుకోవాలి అనేటువంటిది మనము చూద్దాం. దావీదు ఏ విధముగా తన యొక్క జీవితంలో యుద్ధాలను గెలిచాడు, దావీదు ఏ విధముగా ఆయనకు వస్తున్నటువంటి సమస్యలను ఎదుర్కొన్నాడు అనేటువంటి విషయాలు మనం చర్చించుకుని దారిలో ఉన్నటువంటి విషయాలను మనం గమనిస్తే చాలా బాగుంటుంది. ఒక్కసారి 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము, దీనిలో కొంచెం వాక్యం తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఏమి రాయబడినదో అని తెలుస్తుంది. ఎవరి గురించి అండి ఇదంతయు? గొలియాతుతో దావీదు పోట్లాడినటువంటి విధానము, లేదంటే యుద్ధము మరి జరిగించిన విధానములో దావీదు యొక్క పాత్ర మీ అందరికీ తెలుసు. దావీదు గొలియాతును చంపేశాడని. అయితే ఈ రోజున మనము కొన్ని యాంగిల్స్లో మనం ఈ యొక్క వాక్య ధ్యానాన్ని మనము ధ్యానిద్దాం. అయితే దావీదు గొలియాతును ఎదుర్కోవడానికి కలిగిన సంభవం ఏంటి? అసలు ఫస్ట్ గొలియాతు సంగతి తెలుసుకుందాం. గొలియాతు దేనికి సాదృశ్యంగా ఉన్నాడు? సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు. అయితే గొలియాతు ఇక్కడ ఎంత హైట్ ఉన్నాడు? 9 అడుగులు ఉన్నాడు. అతడు ధరించినటువంటి ఆయుధాలు ఉన్నాయి కదా, ఆయుధాలు ఏంటంటే కిరీటం, తర్వాత చెస్ట్ దగ్గర అంతా కూడా బ్రాస్తో కూడినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కలిగినటువంటి ఒక శిరస్త్రాణము లాంటిది, లేదంటే ఒక కవచం లాంటిది, కత్తి, డాలు, ఇవన్నీ కూడా ధరించాడు. దాదాపు 67 కిలోల బరువు కలిగినటువంటి ఆ వెపన్స్ లేదంటే ఆ యొక్క ఆయుధాలను ధరించుకుని ఉన్నాడు. అంతేకాదు చిన్నప్పటి నుంచి 4 సంవత్సరాల నుంచి ఈ గొలియాతు రకరకాలైనటువంటి యుద్ధాలలో ప్రావీణ్యుడు అన్నమాట, ఎక్స్పర్ట్ దానికి. అయితే అంత ఇదిగా ఉండి అంత ఎత్తైనటువంటి వ్యక్తి వచ్చి ఆటోమేటిక్గా ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా భయపడుతూ ఉంటుంటే, లేదంటే తిడుతూ ఉంటుంటే ఇజ్రాయేల్ ప్రజలందరంట భయంకరమైనటువంటి భయముతో వణుకుతూ ఉన్నారంట ఆల్మోస్ట్. ఎందుకంటే గొలియాతును చూసి అప్పుడు దావీదు ఎంటర్ అయ్యాడు. అసలు దావీదు అక్కడ ఎందుకు వచ్చాడంటే వాళ్ళ తండ్రి యెషయా బిడ్డల యొక్క మిగతా వాళ్ళు అంటే దావీదు అన్నయ్యలు అక్కడ యుద్ధములో ఉన్నప్పుడు వాళ్ళకి ఫుడ్ను పంపించడానికి ఈ యొక్క దావీదును పంపించాడు. అయితే దావీదు అక్కడికి రాగానే అతని యొక్క స్వరూపము కానీ, అతని యాటిట్యూడ్ కానీ, అతడు ఆలోచించే విధానము కానీ, పౌరుషం కానీ ఎక్కువ వచ్చేసింది. ఎందుకనగా అక్కడ దేవుని బిడ్డలను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. అందుకనే జీవము గల దేవునిని ప్రజలను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. అయితే చూడండి, ఈ యొక్క గొలియాతు అపవాదికి సాదృశ్యముగా ఉండి దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేల్ ప్రజల మీదకి యుద్ధమునకు వచ్చినప్పుడు ఈ యొక్క బాలుడైనటువంటి ఎవరండి? బాలుడైనటువంటి దావీదు సహించలేకపోయాడు.
సహించలేక ఏమీ సంబంధము లేనటువంటి వ్యక్తి అంటున్నాడు. యుద్ధముతో దావీదుకి ఏ సంబంధం కూడా లేదు. కేవలము ఆ యొక్క దావీదు యొక్క అన్నలు అక్కడ యుద్ధం చేస్తూ ఉన్నారు కనుక క్యారేజ్ మోసుకెళ్ళాడు అంతే. ఎవ్వరికి లేని పౌరుషం. అక్కడ సౌలు ఉన్నాడు రాజుగా, ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు, యుద్ధములో ప్రావీణ్యులైనటువంటి వారందరికీ ఉన్నారు, కానీ వాళ్ళు వణికి సస్తున్నారు. గొలియాతు యొక్క ఎత్తును కానీ, అతని యొక్క ఆ ప్రావీణ్యము కానీ, అతడు చేస్తున్నటువంటి అహంకారాలు కానీ చూసి వణికి సస్తూ ఉన్నారు. కానీ బాలుడైనటువంటి దావీదుకు పౌరుషం వచ్చింది యుద్ధము తర్వాత. అందుకే ఆ మాట అంటున్నాడు, జీవము గల దేవునిని తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. అయితే దావీదు ఈ మాట అన్నప్పుడు, లేదంటే ఆ యుద్ధములో ఉన్నప్పుడు వయసు ఎంత ఉంటుందండి? 16-17 సంవత్సరాల బాలుడికి పౌరుషం వచ్చింది. అయితే చూడండి, దావీదు ఎందుకు అటువంటి ధైర్యముగా నిలబడ్డాడు, లేదంటే దావీదు ఈ పౌరుషం ఎందుకు వచ్చినది? నేను ఎప్పుడు కూడా వాక్యాలు అలా చదువుకోండి, దేవుని బలమును ఆశ్రయించండి. ఆయన బాహువు ఆశ్చర్య కార్యములు, శక్తి కలిగిన కార్యాలు చేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూడండి, దేవుడు యొక్క మహిమను, దేవుని యొక్క ప్రభావాన్ని దావీదు అనుభవించాడు. మనము కూడా చూడండి దేవుని బిడ్డ, నేను అక్కడ ఒక ప్రశ్న వేశాను, ఎప్పుడైనా ఆయన యొక్క బాహువు యొక్క శక్తి నువ్వు నీ జీవితంలో అనుభవించావా అంటే మీరు కొంతమంది చేస్తామని చెప్పారు. నేను నా సాక్ష్యంగా కూడా నేను చెప్పాను. చూడండి దేవుని బిడ్డలారా, మనము ఎక్స్పీరియన్స్ చేసినది ప్రతిదీ కూడా అది మనకొక కౌంట్ గాను, లేదంటే మనకొక కాన్ఫిడెన్స్ గాను, లేదంటే మనకొక వెపన్ గాను, లేదంటే మనకి ఒక రకమైనటువంటి ధైర్యము ఇచ్చేటువంటి విధముగా ఉంటుంది. ఇక్కడ మరి దావీదుకు అంత ధైర్యము, అంత ఎత్తుగలిగినటువంటి వాడు, యుద్ధములో ప్రావీణ్యుడైనటువంటి ఫిలిష్తీయుల రాజు అయినటువంటి గొలియాతును ఎదుర్కొనుటకు జంప్ చేస్తూ ఉన్నాడంట, ఉవ్విళ్ళూడుతూ ఉన్నాడట. అందుకే కనుక్కుంటున్నాడు, ఇతను చంపితే ఏమిస్తారు నాళ్ళని కనుక్కుంటూ ఉన్నాడు. గొలియాతును చంపాడా లేదా దావీదు? చంపాడా? చంపాడు. ఎలా చంపాడు? విసిరినటువంటి రాయితో నుదురు మీద. ఎత్తు ఆటోమేటిక్గా 9 అడుగులంటే నుదురు కూడా వెడల్పుగా ఉంటుంది, అంతే కదా? మనిషి యొక్క తత్వం బట్టి ఎంత ఎత్తుంటే ఎంత వెడల్పు అయినటువంటి ఆ నుదురు కనపడుతూ ఉన్నది. చంపాడు. అయితే చూడండి దేవుని బిడ్డలారా, నా ప్రశ్న ఏంటంటే, దావీదు గొలియాతును గెలిచాడు, గొలియాతును చంపాడు, గెలిచాడు. అయితే ఈ యుద్ధములో దావీదు గెలిచాడు, కానీ ఆటంకాలు వచ్చినాయా దావీదుకి? వచ్చినాయి ఆటంకాలు. ఈ యుద్ధం ఫిలిష్తీయులు, అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు, వాళ్ళు రెడీగా ఉన్నారు, వీళ్ళు రెడీగా ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజల వైపు సౌలు ఉన్నాడు, ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు, ఇటువైపు గొలియాతు ఉన్నాడు, ఫిలిష్తీయుల ప్రజలు ఉన్నారు. యుద్ధం జరుగుతూ ఉన్నది. ఆటంకం వచ్చిందా లేదా? ఫస్ట్ ఆటంకం దావీదు యొక్క సహోదరుడు అనగా అన్నయ్య ఆ యొక్క యుద్ధములో ఉన్నటువంటి ప్రజల మధ్యన ఉన్నాడు. ఇక్కడ దావీదును చూసి ఏమంటున్నాడండి? చూద్దాం ఒక్కసారి ఆ వాక్యం చూద్దామండి. అదే అధ్యాయం 28వ వచనం. అతడు వారితో మాట్లాడున్నది అతని పెద్ద అన్నయ్యగు ఎలియాబునకు వినబడగా, ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? 2 ప్రశ్నలు. ఏమంటున్నాడంటే, నువ్వు ఎందుకు ఇచ్చావు ఇక్కడికి? నీకు అప్పగిచ్చినటువంటి ఆ గొర్రెలను ఏం చేసావు అని ఇక్కడ దావీదుతో అంటున్నప్పుడు, నీ గర్వము, నీ హృదయ చెడుతనము నేను ఎరుగుదును అని చెప్పేసేసి తిట్టాడు. మొదటి ఆటంకం. రెండవ ఆటంకం ఏంటి? సౌలు ఏమంటున్నాడండి? నీవు బాలుడవు, నువ్వు బాలుడు. ఎంత కాన్ఫిడెన్స్తో ఉన్నాడు ఇక్కడ పౌరుషం కలిగినటువంటి మాటను అన్నాడు. జీవము గల దేవునిని తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని పౌరుషముతో బ్రెడ్ అంతా బాయిల్ అయిపోతూ ఉన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడండి? అన్నయ్య తిట్టాడు. రెండోది ఏంటి? నువ్వు బాలుడవు. ఇక్కడ డిస్కరేజ్ చేస్తూ ఉన్నాడు. అంతేకాదు, అక్కడ ప్రత్యర్థిని, శత్రువుని అక్కడ ప్రైజ్ చేస్తున్నాడు. మళ్ళా ఇక్కడ డౌన్ చేస్తున్నాడు దావీదుని. అక్కడ వాడు చిన్నప్పటి నుంచి 4 సంవత్సరాల నుంచి విద్యను అభ్యసించినటువంటి వాడు, ఎత్తైన వాడు, ఆడికి అన్నీ ఉన్నాయి, ఆడి దగ్గర పోట్లాడడం ఏంట్రా బుద్ధి లేనివాడా అని చెప్పేసి అక్కడ శత్రువుని హెచ్చిస్తున్నాడు. దేవుని కొరకు నిలవబడిన అభిషేక్తుడైనటువంటి ఆ దావీదును డౌన్ చేస్తూ ఉన్నాడు. మూడో ఆటంకం గొలియాతే. ఇక్కడ చూద్దాం 42వ వచనం. చుట్టూ పారచూచి దావీదును కనుగొని
అతడు బాలుడై ఎర్రటి వాడును రూపువసి ఉండుట చూచి. ఏమైపోయిందంటే గొలియాతుకి చాలా బిలో డిగ్నిటీ వచ్చేసింది. నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నా ఎత్తు ఏంటి, నా లావు ఏంటి, ఈడేంటి ఇంత చిన్నగాడు, ఈడు పోట్లాడు అని చూసి ఫిలిష్తీయుడు అనేటువంటి ఈ గొలియాత్ అంట తిరస్కరించాడంట. అసలు అక్కడ యుద్ధానికి తృణీకరించను. ఇక్కడ చూడండి, ఇక్కడ తృణీకరించిన మాటకు మనం ఏమర్థం అవుతుంటే, దావీదుకు హృదయానుసారుడైనటువంటి పేరు. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. దేవుడు కూడా, యేసు ప్రభులు వారు కూడా తృణీకరించబడ్డారు. అలాగే ఇక్కడ కూడా దావీదును ఆ యొక్క గొలియాతు తృణీకరించాడు. నేను యుద్ధం చేయను వీడితో, నేను యుద్ధం చేయను, వీడితో యుద్ధం ఏంటి, నా బిలో డిగ్నిటీ ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేను అసలు చేయను అన్నాడు. ఆ తర్వాత ఇక్కడ చూద్దామండి, నేను కుక్కన, నువ్వు నా మీదకు వస్తున్నావు అని చెప్పేసి భయంకరమైనటువంటి మాటలు పలుకుతూ ఉన్నాడు. అంతేకాదండి, ఇంకా బాధకరమైనటువంటి మాట ఏంటంటే, అతని యొక్క ఆ గొలియాతు సేవిస్తున్నటువంటి దేవతల పేర్లను చెప్పి తిట్టాడంట. పోయినసారి ఎప్పుడో నేను చెప్పాను, ఏమని, అమ్మగారండి నీ దేవపు మారిపోను అని తిట్టిందండి నన్ను. అప్పటి నుంచి నాకు ఒంట్లో బాగుంటలేదండి. ఊరికి అది సైకలాజికల్ ఫీలింగ్ అంతే. ఎండుమిరపకాయలు దాటకూడదు, ఎండుమిరపకాయలు తప్పుకొని వెళ్ళాలి, నిమ్మకాయలు కనపడితే ఇంకోటి చేయాలి, ఇవన్నీ మానేసేయండి. ఆ మెంటల్లో ఉన్నటువంటి తుప్పు పోగొట్టుకుంటేనే మీరు దేవుళ్ళు ఎదుగుతారు. ఈ చెత్త వాటిలన్నిటికీ కూడా మీరు ఇదవ్వద్దు. మిరపకాయలు అన్నారమ్మా, వాళ్ళు అన్నారని దాన్ని పట్టుకుని ఎందుకు అసలు ఏలాడాలి మనం, చెప్పండి. ఎవరన్నా అంటారు అనకుండా ఏం చేస్తారండి, దేవుని యొక్క బిడ్డలకు ఆల్వేస్ ప్రాబ్లం ఉంటాయి. గాస్పుల్ ఎలా తయారైందంటే, దేవుణ్ణి నమ్ముకుంటే నీకేం రాదు, దేవుణ్ణి నమ్ముకుంటే నీకు కోర్టు కేసులు గెలిచేస్తాం, దేవుణ్ణి నమ్ముకుంటే నీకు అన్నీ వస్తాయి. అవి కాదని నేను అంటలేదు, కానీ ఖచ్చితంగా శ్రమలు అనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ప్రతి స్టెప్పులో ప్రతి దినము ఉంటుంది. కానీ వాటన్నిటి నుండి కూడా దేవుడు తప్పిస్తాడు. అది అర్థం చేసుకోండి మీరు. దేవుని బిడ్డలారా, అంటారు, మనుష్యులు అంటారు, నిన్ను తక్కువ చేస్తారు, నిన్ను తోలనాడతారు, నీ దగ్గర అపనిందలు మోపడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇన్ని ఆటంకాలు దావీదుకున్నాయి. దేవతల పేర్లు పెట్టి శపించాడట. దేవుని బిడ్డలారా, మనం మనుష్యుల యొక్క పరిస్థితులు కానీ మనుష్యుల యొక్క మాటలు బట్టి మనం రియాక్ట్ అవ్వకూడదు. వస్తాయి సమస్యలు, ఎందుకు రావు? ఎందుకు నేను ఈ యాంగిల్లో అందుకే మీకు చెప్తాను దేవుని బిడ్డలారా, దావీదుకు ఇంతకంటే భయంకరమైనటువంటి పరిస్థితులు ఎవరికి కూడా రావు. మనం అర్థం చేసుకోవాలే కానీ చూడండి, దేవతలను పెట్టి శపించాడట. ఒక్క శాపానికే 6 నెలలు మంచం ఎక్కుతాం మనం. అప్పటి నుంచి అండి, దీపం మారిపోయింది అని అన్నప్పటి నుంచి నాకు అసలు షుగర్ ఎక్కువైపోయిందండి. ఒక్కొక్కసారి కుటుంబంలో సొంత ప్రజల వలన వస్తుంది ఇబ్బందులు, కాలేజీల్లో వస్తాయి, స్నేహితుల వలన వస్తాయి. చూడండి దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క యుద్ధము దావీదు గొలియాతు యుద్ధము ద్వారా మన జీవిత యుద్ధాన్ని ఏ రీతిగా మనం గెలవాలనే మీకు చెప్తున్నాను దేవుని బిడ్డలారా. దేవతలు పెట్టి మరి శపించాడు. ఒక మాట అంటే ఆ పట్టుకుని ఏలాడతాం, అంతేగాని నీ దేవుని శక్తి ఎంతో, నీ దేవుడు ఎంత ప్రభావం కలిగిన వాడో, ఆయన బాహు ఎంత శక్తి కలిగినదో, ఆయన బాహు ద్వారా ఏమి అద్భుత కార్యాలు చేశాడు అనేటువంటిది మనం మర్చిపోతాం. అందుకనే దేవుని యొక్క మహిమను మన జీవితంలో చూడలేకపోతున్నామేమో. చూసుకోండి మిమ్మల్ని మీరు. తర్వాత 43వ వచనములో ఉన్నటువంటి ఈ దేవతల పేర్లను పెట్టి దావీదును శపించినప్పుడు పడిపోలేదు అక్కడ దావీదు, కృంగిపోలేదు. అమ్మో ఎందుకులే అట్లా అంటున్నాడు, ఎందుకన్నా మంచి దూరంగా ఉండాలి కదా. మనకు మళ్ళీ వాక్యాన్ని మళ్ళీ యాడ్ చేస్తారు. ఎంత తెలివితేటలు అయిపోయారంటే ఈ మధ్య, పాముల వలె వివేకులై ఉండమంటున్నాడు కదండి దేవుడు కూడా. అందుకే వాళ్ళకు దూరంగా ఉండాలండి. ఎప్పుడు వాక్యం ఉపయోగించాలో అట్లా ఉపయోగించాలి. ఇన్ని 4 భయంకరమైన ఆటంకాలు దావీదుకు వచ్చినప్పటికీ కూడా దావీదు యుద్ధమునకు ముందుకెళ్ళాడా వెనక్కి వెళ్ళాడా? ముందుకే వెళ్ళాడు. అందుకనే గెలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే గెలిచాడండి దేవుని బిడ్డలారా. మన జీవితంలో కూడా ఆటంకాలు వస్తాయి. మన సొంత అన్నయ్య అన్నాడు, నీకు ఇక్కడేం పని, నీకు ఇచ్చినటువంటి ఆ గొర్రెలను నువ్వేం చేసి వచ్చావు,
రెండోది, సౌలు నువ్వు బాలుడివి, నువ్వు చిన్నోడివి, నీ వల్ల ఏమవుతుంది? అసలు ఎంత కాన్ఫిడెన్స్ తగ్గిపోద్దండి ఆ మాట. ఎప్పుడైనా దేవుని బిడ్డలారా, ఎవరైనా నిన్ను తక్కువగా నీ యొక్క సమాజంలో కానీ, నీ క్లాస్లో కానీ, నువ్వు పనిచేసే దగ్గర కానీ, నీకు ఎక్కడైనా సరే నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నటువంటి వారి మాటలను నువ్వు పట్టించుకోవద్దు. పట్టించుకుంటే నువ్వు ముందుకెళ్ళలేవు. పట్టించుకుంటే యుద్ధం నువ్వు చేయలేవు. పట్టించుకుంటే యుద్ధాన్ని నువ్వు గెలవలేవు. దేవుడేమో నిన్ను గెలిపించాలని చూస్తూ ఉన్నప్పుడు నీ యాటిట్యూడు, నీ ఆలోచన విధానాన్ని బట్టి నీవు తక్కువ అవ్వద్దు, నీ దేవుణ్ణి తక్కువ చేయొద్దు. ఆటంకాలను అధిగమించండి అని చెప్తున్నది వాక్యం. అయితే దావీదుకు ఇంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వాడు. వెరీ గుడ్. ఇంకా దేవుని అభిషేకం ఉంది. అయితే చూడండి, దేవుని బిడ్డలారా, దావీదు ఎదుర్కొన్నటువంటి యుద్ధము మామూలు యుద్ధం కాదు. మామూలు యుద్ధం కాదు ఇది. చెప్పాను కదా అంతకుముందు కూడా, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా గొలియాత్ అంటూ ఊరికి అటు ఇటు తిరిగి నడుస్తా వాళ్ళందరి ముందు ఛాలెంజ్ చేస్తాం ఉంటుంటేనంట చాలా మందికి చాలా జబ్బులు చేసేసినాయి అంటండి. చాలామంది వెనక తిరిగి వెళ్ళిపోయారంట యుద్ధం లేకుండా. చాలామంది వణికి సచ్చారంట. కొంతమంది దాక్కున్నారు. ఇలా చాలామంది తప్పించుకొని, ఈవెన్ సౌలు కూడా వణికి సస్తా ఉన్నప్పుడు దావీదుకు ఎందుకంత ధైర్యం వచ్చింది, ఎందుకంత బలం వచ్చింది, ఎందుకంత పౌరుషం వచ్చిందంటే గొలియాతు శక్తిని దావీదు చూడాల. గొలియాతు శక్తిని దావీదు చూడాల. చూసింటే దావీదు కూడా ఖచ్చితంగా ఈ ఇజ్రాయెల్ ప్రజలలో ఒకడై ఉండేవాడు. గొలియాతు శక్తిని చూడాల. అందరూ చెప్తున్నారు. పైగా ఆ మాట గింగిరులు తిరుగుతుందండి నాకు. ఈ మాటలు ఎవరన్నా అంటుంటున్నప్పుడు, మనల్ని డౌన్ చేస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు ఎక్కువ పట్టించుకుంటున్నాం గనకనే మనము దేవుని శక్తిని మనము ఆలోచించడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితులు డామినేట్ చేస్తున్నాయి. మన యాటిట్యూడ్ వలన, మన ఆలోచన వలన, మనం ఆలోచించే విధానం వలన, దేవుని మీద నన్ను నమ్మకములో సరైనటువంటి పటిష్టత లేకపోవటం వలన ఈ ఫౌండేషన్ కనుక, దావీదు ఎదుర్కొన్న ఫౌండేషన్ కనుక మనం జీవితాల్లో వేసుకుంటే, నేను అందుకని ఇంత వివరంగా మీకు చెప్తున్నాను దేవుని బిడ్డలారా. ఏ రీతిగా ఆటంకాలను దావీదు అధిగమించాడు, రెండవది ఏ విధముగా ఆ ధైర్యము వచ్చినది. ఈ రెండు మనం పెట్టుకుంటే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. హల్లెలూయా. హైట్స్కి వెళ్ళిపోతాం. తీసుకెళ్లే దేవుడు ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఆయన బాహువు చాపి నిన్ను లేవనెత్తుతాడు. గొలియాతు శక్తిని కానీ, గొలియాతు యొక్క ప్రావీణ్యాన్ని కానీ, గొలియాతు యొక్క సామర్థ్యతను కానీ దావీదు చూడాలా. చూస్తే ఒక్క అడుగు కూడా వేసుండేవాడు కాదు. అక్కడే వెనక్కి తిరిగి వెళ్ళిపోయేవాడు. వాళ్ళన్నీ మొట్టమొదటి చెప్పినటువంటి ఆటంకంలో వెనక్కి తిరిగి వెళ్ళేవాడు. ఆ తర్వాత తన శక్తిని కూడా చూసుకోవాలా. అది ఇంకా పరిస్థితి. ఎందుకంటే 16 ఏళ్ల పిల్లోడు, చిన్న పిల్లోడు అంతటి యుద్ధం చేయడానికి ఆ ముందుకు వెళ్ళేవాడు కాదు. అసలు అతని శరీరమును కానీ, అతని వయస్సును కానీ, నేను చెయ్యలేను అనేటువంటి అసమర్థతను కానీ అతను ఎక్కడ కూడా ఆయన కనపరచలేదు. కనుకనే ఇంత అద్భుతమైన యుద్ధము చేయగలిగాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుకనే దేవుని బిడ్డలారా, మన జీవితంలో మళ్ళా నేను చెప్తున్నాను, ఆటంకాలను అధిగమించాలి. ఆటంకాలను దగ్గర మనం సతికిల పడకూడదు. దావీదు ఆటంకాలను అధిగమించాడు. లెక్క చేయలేదు. ఇది మానేసేయండి. ఇది ఈ రకమైనటువంటి డిసప్పాయింట్మెంట్ మనుషుల ద్వారా కానీ, పరిస్థితుల వలన కానీ, అనారోగ్యం వలన కానీ, ఇంకో ఇతర పరిస్థితులు కానీ వస్తున్నటువంటి వాటిని జస్ట్ నెగ్లెక్ట్ చేయండి. రెండవది, ఎదురుగున్నటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా, వారు తీసుకొస్తున్నటువంటి సమస్య ఎలాంటిదైనప్పటికీ కూడా దానివైపు మీరు చూడొద్దు. దానివైపు చూడొద్దు. మీరు చూస్తే నువ్వు ముందుకు వెళ్ళలేవు. చూస్తే నువ్వు అడుగు ముందుకు వేయలేవు. చూస్తే నువ్వు గెలవలేవు. చూస్తే నువ్వు కృంగిపోతావు. ఈ విధమైనటువంటి యాటిట్యూడ్, దావీదుకు కలిగిన యాటిట్యూడ్ మనకుంటే మనం గెలుస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎదురుగున్నటువంటి ప్రత్యర్థి యొక్క శక్తిని చూడలేదు, తన శక్తిని కూడా చూసుకోలేదు. దేవుని శక్తి మీద ఆధారపడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుకనే ఒక వాక్యం ఉన్నదండి. ఆ వాక్యాన్ని మనం చూసుకుని ముగిద్దామండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 15వ వచనం.
ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవా పరిశుద్ధ దేవుడైనటువంటి, ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది స్టేట్మెంట్కి ముందు? ఆయన నీతి కలిగిన దేవుడు గనక. అంటే ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు. మీరు మరల వచ్చి ఊరకుండుట వలన మీరు రక్షింపబడదురు. మీరు జస్ట్ ఊరుకొని ఉండండి అంతే, ప్రార్థన చేయాలి అంతే. మీరు దేవా నాకు ఈ కష్టం వచ్చింది, దేవా నాకు ఇబ్బంది వచ్చింది, దేవా నాకు ఈ పరిస్థితులు ఉన్నాయి, దేవా నేను కోరుకుంటున్నాను, దేవా నేను ఇలా చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి నువ్వు ప్రార్థన చేసేసి ఊరుకనే ఉండి అంతే. ఊరుకుండటం వలన మీరు రక్షింపబడదురు. దావీదు కూడా అదే చేశాడు దేవుని బిడ్డలారా. అలాగే కీర్తన గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం కూడా చూద్దామండి. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. తన ప్రజలకు బలమును అనుగ్రహించును. దావీదు చిన్నవాడైనప్పటికీ కూడా, ఆ యొక్క యుద్ధములో పోరాటములలో అనుభవం లేనటువంటి వాడైనప్పటికీ కూడా, శారీరకముగా గొలియాతు కంటే ఎన్నో రెట్లు తక్కువగా ఉన్నటువంటి వాడైనప్పటికీ కూడా, ఎక్కడి నుండి నేను పోట్లాడగలను కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని మీద ఆధారపడుట వలననే, దేవునిని ఆశ్రయించుట వలననే. నీ దేవుడు తక్కువ వాడు కాదండి. నీ దేవుడు ఎంత శక్తిమంతుడంటే సృష్టిని కూడా నీ వైపు త్రిప్పగలిగినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ ఇంకొకసారి చదువు 29:11. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. తన ప్రజలకు బలమును అనుగ్రహించును. ఈ విధమైనటువంటి పోరాటము మనం పోరాడి గెలవాలంటే ఏం చేయాలండి? తన ప్రజలుగా మనము ఉండాలి. ఆయన బిడలుగా మనం ఉండాలి. ఆయన ఏం ఆజ్ఞాపిస్తున్నాడు అది మనం చేయాలి. ఏదైనా దానికి మూలం, చివరికి వచ్చేటప్పటికి మూలం అదేనండి. తన ప్రజలను దేవుడు విడనాడేవాడు కాదు. హల్లెలూయా. తన ప్రజలు ఓడిపోవడం ఆయన చూడలేనటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. తన ప్రజలను తీసుకుని వచ్చి ఏదైనా సాధ్యమైనది అయినప్పటికీ కూడా అది తీసుకుని వచ్చి నీ దగ్గర పెట్టేయగలిగినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. నీవు నేను చేయవలసింది ఏంటంటే తన ప్రజగా, ఆయన ప్రజలుగా మనం బ్రతకటమే. రెండో పాయింట్ ఏంటంటే ఆటంకాలను అధిగమించండి. మూడోది ఏంటంటే నీ శక్తిని, నీ బలాన్ని నువ్వు చూసుకోవద్దు. నీ జీవిత పోరాటంలో నువ్వు ఎప్పుడైతే ఆయన శక్తిని ఎప్పుడు చూసి కొనియాడుతావో, ఎప్పుడు ఆయన శక్తిని చూసి నువ్వు ఆయన శక్తి మీద ఆధారపడతావో, ఖచ్చితంగా నీ జీవితంలో విజయం చేకూరుతుంది. దేవుని మీద కాన్ఫిడెన్స్. ద మీనింగ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఏంటి? కరెక్ట్గా ఫుల్ ట్రస్ట్ ఆఫ్ గాడ్. ఎక్కడ కూడా డౌట్ అనేది లేకుండా దేవుని మీద పూర్తిగా మనము ఆనుకుంటే, దేవుని మీద పూర్తిగా మన నమ్మకం కలిగి ఉంటే దేవాది దేవుడు మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు కృంగుబాటులో నేను ఉంటానంటే దేవుడిని చూసి బాధపడతాడు. లేదంటే ఆ యొక్క డిసప్పాయింట్మెంట్లో నేను ఉంటానంటే దేవుడు మన ఎడల కార్యం చేయడానికి కూడా ఆయన ముందుకు రాలేనటువంటి పరిస్థితులు వస్తాయి. దేవా నువ్వు నాకు తోడున్నావయ్యా, నువ్వు నాకు తోడున్నావు ప్రభువా, నువ్వు నన్ను నడిపించే దేవుడు ఉన్నాయ్యా, ఈ యుద్ధము నేను చేయలేను ప్రభువా, నీవే నాకు చేయి ప్రభువా, నాకు భయం వేస్తుంది కానీ నువ్వు నాకు తోడుంటే భయం పోద్ది అని మనం గనక దేవుని ఆశ్రయిస్తే గెలిపించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్.